తెలుగు చంద్రులకు మోడీ జులకిచ్చారు. వారి ఆశల మీద నీళ్లు చల్లారు. నియోజకవర్గాల పెంపు విషయంలో ఇంకా సానుకూలత రాకముందే ఇప్పుడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడం ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరికీ కష్టమే. మోడీ ఇచ్చిన షాక్ ఏంటనేకా మీ సందేహం? రాష్ట్రాలకు శాసనమండలి అవసరమా అని కేంద్రం అడుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో శాసనమండలు ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలి కదా అంటోంది కేంద్రం. నిజమే కదా? ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. వాటిలో 15 రాష్ట్రాలు మండలి వద్దని చెప్పినట్లయితే భవిష్యత్తులో శాసనమండలి కనుమరుగవుతోంది. ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు పనిచేస్తున్నాయి. కొత్తగా అస్సాం, రాజస్థాన్లు మండలిని ప్రారంభించడానికి అనుమతి కోరడంతో అసలు ఈ మండళ్లు అవసరమా అనే సందేహం కేంద్రానికి మొదలైంది. ఉంటే అన్ని చోట్లా ఉండాలి, లేదంటే లేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని కేంద్రం అడుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. బోలెడు మందికి సీట్లు అడ్జస్ట్ చేస్తామని ఇద్దరు సీఎంలు చెబుతున్నారు. 2 చోట్ల పార్టీలోకి తీసుకున్న నాయకులు కూడా ఆశల పల్లకిలో ఊరేగించడంలో ముందున్నారు. నిజానికి 2 రాష్ట్రాల బీజేపీ శాఖలకే సీట్ల పెంపు ఇష్టం లేదన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ కొర్రీలు వేస్తోంది. జిల్లాలు పెంచినట్లు అసెంబ్లీ సీట్లు పెంచుకునే అవకాశం లేదు. అలా ఉంటే తెలంగాణలోని 10 జిల్లాలను 31 చేసినట్లు అసెంబ్లీ సీట్లను కూడా ఏ 300 చేసి పారేసేవారు. ఏపీలోనూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా మండలిని రద్దు చేశారు. ఇద్దరు చంద్రులు ఆయనపై గౌరవం అంటారు. మరి వారు మండలి రద్దు కోరుకుంటారా? సందేహమే. ఒకవేళ 15 రాష్ట్రాలు మండలి వద్దంటే పూర్తిగా రద్దవుతోంది. కాని కావాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ మండలు పనిచేయడమే కాకుండా వాటి అధికారాలను పునర్నిర్వచించాలని కేంద్రం భావిస్తోంది. బిల్లులను పాస్ చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కేంద్రంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా ఉండాలనుకుంటే దానికి తగిన విధంగా శాసనమండలి అధికారాలు, పరిధి నిర్ణయించాల్సి ఉంటుంది. శాసనమండలి రద్దు చేయాలన్నా, ఏర్పాటు చేయాలనుకున్నా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపించాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లో మండలిలో చాలామందికి ఉపాధి కల్పించిన సర్కార్ పెద్దలు ఒకవేళ మండలి రద్దయితే వారికి అవకాశాలు కల్పించాల్సిన భారం చంద్రులు పడాల్సిందే.